స్రవంతి గారు, మీరు అనేక సంవత్సరాలుగా ఈ పేరెంటింగ్ కానీ స్టూడెంట్స్ని కానీ కౌన్సిలింగ్ చేస్తూ ఒక సైకాలజిస్ట్గా అనేక మంది పేరెంట్స్ని కలుసుంటారు, విద్యార్థిని కలుసుంటారు. అవునండి. 2 నెలలు పిల్లలకి ఒక మానసిక ఉల్లాసం కోసం ఒక 10 months వాళ్ళు చదువుకున్న అకాడమిక్స్ నుంచి బయటకు వచ్చి, మన చిన్నప్పుడంతా చూసాం, సెలవులు ఇస్తే తాతయ్య ఇంటికి అమ్మ ఇంటికి వెళ్ళి తీర్థయాత్రకు వెళ్ళి అలా 10 నెలల్లో స్ట్రెస్ నుంచి బయటకు వచ్చి మళ్ళీ ఏదో ఇంజిన్ పికప్ అయినట్టు వాళ్ళ బాడీ రీఛార్జ్ అయ్యి ఆ విధమైన ఆలోచనలతో వాళ్ళు తయారైన తర్వాత జూన్లో స్కూల్ తీస్తే ఉత్సాహంగా పరిగెట్టే రోజులు ఉన్నాయి మన చిన్నప్పుడు. ఈ రోజున ఈ సమ్మర్ వెకేషన్లో ప్రతిరోజు ఒక స్టూడెంట్ కాలేజీకి వెళుతుంటే బాధపడుతూ వేడుస్తూ ఎందుకు వచ్చిన జీవితం అనే ఒక బాధలో వెళుతుంటే పేరెంట్స్ కూడా ఈ కార్పొరేట్ మాయాజాలంలో, టోటల్ కార్పొరేట్ వ్యవస్థలో పేరెంట్స్ మాయాజాలం ర్యాంకుల చుట్టూనే తిరుగుతుంది. భూమి తన చుట్టూ తను తిరుగుతుంది కదా, పేరెంట్స్ అందరూ కూడా ఈ ర్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. నాకు తెలిసి ఇంకా ప్రతి పేరెంట్కి కూడా ఐఐటీలోనూ జేఈలోనూ ఎంసెట్లు అందరికీ ర్యాంకులు ఇచ్చేసేయాలి, ఇంకా అందరినీ జాయిన్ చేసేస్తే ఇంక ఈ సమస్యకి పరిష్కారం అయిపోతుంది. అది జరిగే పని తెలుగు రాష్ట్రాల్లో. అసలు త్రూఅవుట్ ఇండియా నీట్లో ఎన్ని సీట్లు ఉన్నాయి, జేఈలు ఎన్ని ఉన్నాయి, అడ్వాన్స్లు ఎన్ని ఉన్నాయి, మెయిన్లు ఎన్ని ఉన్నాయి, తర్వాత ఎంసెట్లో ఎన్ని ఉన్నాయి, స్టేట్ వైజు ఈ రాష్ట్రాల వైజ్గా ఎన్ని కేటాయిస్తున్నారని ఒక అవగాహన లేని పేరెంట్స్ని తప్పు పట్టకూడదని ఒక పార్ట్ ఆఫ్ ది వర్గం చెప్తున్నారు. కొంతమంది పేరెంట్స్దే తప్పని కొంతమంది చెప్తున్నారు. ఏది ఏమైనా కూడా ఈ రోజున తెలుగు రాష్ట్రాలలో ఈ కార్పొరేట్ మాయతో పెట్టి ర్యాంకుల మాయలో పేరెంట్స్కి వల వేస్తున్నారు. అసలు మీకు ఒక సైకాలజిస్ట్గా మీరు ఏం అబ్జర్వ్ చేస్తున్నారు? ఈ దందాపై ఈ పేరెంట్స్ స్టూడెంట్స్ మధ్య ఒక కమ్యూనికేషన్ గ్యాప్ అయితే వచ్చేసింది. పిల్లల పాపం వాళ్ళని ఏమి ఇబ్బంది పెట్టలేం. పేరెంట్ ఏంటంటే మా అబ్బాయికి ర్యాంక్ రావాలి, మా వాడు ప్రయోజకుడు అయిపోవాలని ఆశ. తప్పులేదు, ఆశ అత్యాశ అవుతుంది. అత్యాశ కోట్లాది రూపాయల దందాకి ఆ వైపుగా ప్రయాణం చేస్తుంది. దాన్నే ప్రైమ్ లైన్ బ్రేక్ చేసి సమాజ హితం కోసం మనం పోరాడుతున్నాం. మీరేమంటారు? ముందుగా ఈ అవకాశం ఇచ్చిన ప్రైమ్ లైన్ యాజమాన్యానికి మీకు అందరికీ ధన్యవాదాలండి. అలాగే ఫస్ట్ థింగ్ చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ క్రాంతి కుమార్ గారిని అలాగే పవన్ కుమార్ గారిని కలవడం. సో యాక్చువల్లీ నేను క్రాంతి కుమార్ గారిని లైవ్లో చూశాను. బికాజ్ నేను కూడా శ్రీ చైతన్య కాలేజ్ నైబర్హుడ్లోనే ఉంటాను. సో ఒక 3-4 months బ్యాక్ ఏ ఇష్యూ అయితే జరిగిందో ఆ రోజు నేను లైవ్లో చూశాను అనమాట. వీళ్ళు పడ్డ పోరాటం, ఆ సమస్యకి ఎలా అయినా పరిష్కారం చేకూర్చాలి, ఆ తల్లి ఎంత సఫర్ అయిందనేది ఒక పేరెంట్స్కి మాత్రమే తెలుస్తుందండి. ఒక బిడ్డని కోల్పోయిన తల్లి ఆవిడకే తెలుస్తుందా ఎంత కష్టపడి చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసి. కాకపోతే ఇక్కడ నేను తల్లిదండ్రులకు కూడా ఒకటే చెప్తా అండి, మెయిన్ థింగ్ ఏంటంటే ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారనమాట. అంటే పక్క పిల్లాడికి ఎవరికో ర్యాంక్ వచ్చింది, మా పిల్లాడికి కూడా వస్తుంది కదా అని ఈ ఉద్దేశంతో ఈ కాలేజీ యాజమాన్యాలు కూడా సేమ్ టైం ఏం చేస్తున్నారంటే వీళ్ళు కూడా ఇన్ఫ్లుయెన్స్ అనమాట కంప్లీట్గా. వీళ్ళ అబ్బాయికి వచ్చింది, ఆ పక్క వీధిలో వాళ్ళకి వచ్చింది, పక్కింటి అబ్బాయికి వచ్చిందని, లేదు ఆల్రెడీ సీట్ వచ్చినా లేకపోతే ఆ కాలేజీలో చదువుతున్న వాళ్ళని కూడా తీసుకొచ్చి మార్కెటింగ్ చేయడము, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి అనమాట రెగ్యులర్గా. సో ఇవి అసలు ముందు ఆపాలి అంటే ముందు అసలు పేరెంట్కి వాళ్ళ పిల్లడి కెపాసిటీ గురించి అనేది ఒక అవగాహన అనేది రావాలండి. ఇప్పుడు ఎవరు డమ్ కాదు అలా అని చెప్పి ఎవరు క్లవర్ కాదండి. ముందు అసలు పిల్లోడు పాకడం నేర్చుకున్నప్పుడే ఆడికి కొంచెం గొప్ప తెలివి ఉంటేనే ఆ స్టూడెంట్ అనేవాడు ఖచ్చితంగా ఏదో ఒకటి నేర్చుకోవాలన్న తాపత్రయం అన్నీ ఉంటాయన్నమాట. నీకు అసలు ఆ స్టూడెంట్కి అసలు ఏ ఉద్దేశం లేదు, నేను ఎదగాలనుకోకపోతే ముందు పాకడమే చేత కాదు, అతనికి నడవడం చేత కాదు, స్కూల్కి వెళ్ళడం ఇంట్రెస్ట్ ఉండదు, ఆడుకోవడం కూడా ఇంట్రెస్ట్ ఉండదు అనమాట. బట్ బేసిక్గా ఏదో ఒక కాన్సెప్ట్ని బేస్ చేసుకొని ఆ స్టూడెంట్ ఇంట్రెస్ట్ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది. ఆ ఇంట్రెస్ట్కి తగ్గట్టు కూడా పేరెంట్ కూడా ఇన్వాల్వ్ అయితే బాగుంటుందండి. మెయిన్ పేరెంట్స్ మాత్రం ఇన్ఫ్లుయెన్స్ అవ్వద్దని నాదైతే సజెషన్ అండి. ఇక మీరు అన్నట్టు ఈ 2 months గ్యాప్లో ఏం చేస్తే బాగుంటుందంటే ఈ రెగ్యులర్ క్లాసెస్ అనేవి కొంచెం కంట్రోల్లో పెట్టి, అలా అని చెప్పి పూర్తిగా డీవియేట్ అయితే సబ్జెక్ట్ మర్చిపోయే అవకాశం కూడా ఉంటుంది. జస్ట్ లైక్ ఇప్పుడు కాలేజెస్ అయినా కూడా వాళ్ళకి ఒక హోంవర్క్స్ ఇలాంటివి ఇచ్చి ఫినిష్ చేయమని చెప్పాలి. సమ్ టార్గెట్స్ అనేవి సెట్ చేస్తే కనుక ఆటోమేటిక్గా స్టూడెంట్ టైం వేస్ట్ చేయడు, అట్ ద సేమ్ టైం సబ్జెక్ట్ కూడా మిస్ అయ్యే అవకాశం అయితే ఉండదు అనమాట. అండ్ ఇంకా అసలు ఆటలనే లేదు. మీరు గమనిస్తే 5th class నుంచి 4th class నుంచి వాళ్ళకి ఈ గేమ్స్ ఆడుకోవాలి ఇవనేది ఏం తెలియదు అనమాట. ఎప్పుడైనా సండే వస్తే అలా బయటకు వచ్చి క్రికెట్ ఆడుకోవడము, లేకపోతే ఇంకేదైనా మాటలు చెప్పుకోవడము, ఇలాంటివి. ఇంకా అదర్ పార్ట్ అంటే మొబైల్స్. ప్రతి ఒక్క స్టూడెంట్కి మొబైల్ అనేది అదొక, ఇంతకుముందు బుక్ అనేది ఒకటి ఉండే చేతిలో, ఇప్పుడు మొబైల్ అనేది వచ్చేసింది అనమాట. అలా హ్యాబిట్యుయేట్ అయిపోయారు. సో ఇక్కడ పేరెంట్స్ కూడా కొంచెం ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళని అందులోంచి బయటికి తీసుకురాం.
సమ్మర్ యాక్టివిటీస్, ఇప్పుడు డ్రాయింగ్ ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్ని డ్రాయింగ్కి పంపించాలి, స్పోర్ట్స్ ఇంట్రెస్ట్ ఉన్నోడిని స్పోర్ట్స్కి పంపించాలి. ఒక పార్ట్ ఆఫ్ ద టైం నేను అంటుంది, కంప్లీట్గా డీవియేట్ అవ్వమని నేను చెప్పట్లేదు. ఓకే, మాట్లాడదాం. మళ్ళీ ఒక కాలర్ ఉన్నారు, మాట్లాడి మళ్ళీ మీతో మాట్లాడతాను. అలాగే కాలర్తో